సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ సెక్రటరీ జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నారు. తెలంగాణతో సహా 8 రాష్ట్రాల పీసీసీల ఎంపికపై చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై సీనియర్ నేతలు చర్చించనున్నారు. తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన హాజరు కాలేకపోతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ భవిత న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. భవిత. రైట్ రామారావు, కాంగ్రెస్ పార్టీ మరోసారి క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రేపు మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మరోసారి ఒక కీలక సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణతో సహా మిగతా 8 రాష్ట్రాలకు సంబంధించి పీసీసీల నియామకం వాటి ఎంపిక పైన పూర్తి స్థాయిలో కసరత్తు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సెక్రటరీలు జనరల్ సెక్రటరీలను కొత్త నియామకాలు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశం రేపు ఢిల్లీలో 11 గంటల సమయంలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీలతో పాటు సెక్రటరీలు జనరల్ సెక్రటరీలు హాజరు కానున్నగా తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీల ఎంపిక పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇటు పీసీసీ అంటే పార్టీ వ్యవహారాల పైన కావచ్చు, ఇటు ప్రభుత్వం పైన కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారనే కోణంలోనే ఇక ముఖ్యంగా పీసీసీల ఎంపిక అయితే చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, ఖచ్చితంగా ప్రజాపాలన అందించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క సమస్యలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఒక సూచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపైతే ఈ జరిగే సమావేశం మాత్రం ఒక కీలక సమావేశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పీసీసీ ఎంపిక మాత్రం ఇప్పటికే చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఒక వైపు పీసీసీ ఎంపిక ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా పీసీసీగా రేవంత్ రెడ్డి కొనసాగాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించడం, ఇప్పటి వరకు కూడా పీసీసీగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికల అనంతరం పీసీసీ నియామకం ఉంటుంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళే పూర్తి స్థాయిలో లాబింగ్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇంకా పీసీసీ ఎంపిక కావచ్చు, పీసీసీ నియామకం కావచ్చు ఇంకా పెండింగ్లోనే ఉంది. అయితే పీసీసీ ఎంపిక ఉంటుంది అని చెప్పేసి చర్చలు జరిగినప్పటికీ ఖచ్చితంగా ఏదైతే ఆషాఢ మాసం కూడా కొంతమేరకు అడ్డంకిగా వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే పీసీసీ మాకే ఇవ్వాలి అంటే మాకే ఇవ్వాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీలో లాబింగ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎవరికి వారే ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పీసీసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అతనే సీఎం కావచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి కేబినెట్లో కూడా పూర్తి స్థాయిలో అగ్రవర్ణాలకే చోటు దక్కింది. ఖచ్చితంగా పీసీసీ మాత్రము వివిధ సామాజిక వర్గాల అన్నిటినీ సమీకరణల దృష్టిలో పెట్టుకొని ఎంపిక ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి ఎవరు ఉండాలని మాత్రం క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇప్పటికే ఢిల్లీలో చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో పోటీకి మేము సిద్ధం అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా పీసీసీ అనేది ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ సామాజిక వర్గ నేతలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పోటీకి సిద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చూసినట్లయితే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ ముఖ్యంగా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఖచ్చితంగా పీసీసీ నాకే ఇవ్వాలంటే కూడా ఢిల్లీ స్థాయిలో చర్చలు కూడా జరిపిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కర్ణాటకలో మనం చూసినట్లయితే డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ అతనే పీసీసీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నాకే పీసీసీ ఇవ్వాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో చర్చలు జరిపిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎస్సీ సామాజిక వర్గం నుంచి వీళ్ళిద్దరూ పోటీలో ఉంటే ఇంకా బీసీ సామాజిక వర్గం నుంచి 3 నుంచి 4 వ్యక్తులు కూడా ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధ్యాష్కి గౌడ్, అంతేకాకుండా సురేష్ షెట్కార్ జహీరాబాద్ ఎంపీగా ఎన్నికైనటువంటి సురేష్ షెట్కార్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళు కూడా నేను పీసీసీలో ఖచ్చితంగా రేస్లో ఉంటా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి చర్చలలో కూడా ముఖ్యంగా తెరపైకి ఇటు మధ్యాష్కి గౌడ్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేర్లు మాత్రమే ముఖ్యంగా వినిపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే చివరి వరకు కూడా ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ
ఇస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ ఇటు రాష్ట్ర స్థాయి నాయకత్వం మాత్రం మహేష్ కుమార్ గౌడ్కు కొంత మేరకు స్పష్టత ఇచ్చినప్పటికీ రాష్ట్ర స్థాయి నాయకత్వంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమావేశాలు కావచ్చు, కార్యాచరణ అంతా కూడా పూర్తి స్థాయిలో మమేకం చేసుకుంటూ అందరి సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్. కానీ ఢిల్లీ స్థాయిలో మాత్రం అతనికి పెద్దగా సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యం మనం చూసుకున్నట్లయితే ఈ విషయంలోనే కొంత మేరకు మహేష్ కుమార్ గౌడ్ పైన ఎవరైతే కేసీ వేణుగోపాల్ కొంత మేరకు అయిష్టత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమేరకు వాళ్ళది పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైతే మాజీ ఎంపీగా ఉన్నటువంటి మధుయాష్కి గౌడ్ పైన కొంతమేరకు ఢిల్లీలో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇస్తారా అన్నట్టు కూడా కొంతమేరకు చర్చలు జరుగుతున్నాయి. బీసీ సామాజిక వర్గానికి మాత్రం వస్తే మాత్రం వీళ్ళు ముగ్గురు కూడా ముందు వరుసలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధుయాష్కి గౌడ్, సురేష్ షెట్కర్ వీళ్ళు ముగ్గురు ముందు వరుసలో ఉన్నారు. ఇంకా కొంత మేరకు వచ్చినట్లయితే ఎస్టీ సామాజిక వర్గానికి చూసినట్లయితే బలరాం నాయక్ కూడా కొంత మేరకు పీసీసీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక లేడీకి ఇస్తే మాత్రం మంచి మంచి మార్కు ఉంటుందని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా లేడీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సీతక్కకి కూడా పీసీసీ ఇస్తే బాగుంటుందని కూడా కొంత మేరకు వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పుడు ఈ ఆగస్టు 15 తర్వాత మంత్ ఎండింగ్ లోపు పూర్తి స్థాయిలో రేపు జరగబెట్టే సమావేశంలో ఒక చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ పీసీసీ పైన కూడా కొంత మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పీసీసీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎవరు హాజరవుతారనే మాట కొంతమేరకు స్పష్టత రావాల్సింది. ఒక విధంగా చూసినట్లయితే సిడబ్ల్యూసీ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారనే మాట కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా రేపు జరగబెట్టే సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీలతో పాటు మిగతా ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.